నిఖిల్ మలయక్కల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లాంచ్ ఈవింగ్ నుంచి దిమ్మతిరిగే ట్విస్టులతో కంటెస్టెంట్లకు షాక్ ఇస్తున్నారు బిగ్ బాస్. నిఖిల్ మలయక్కల్ తొలుత సోనియాకు ఫేవర్గా ఉన్నట్టు కనిపించిన ఆ తరువాత తన ఆటతీరుతో కింగ్నాగ్ను కూడా ఇంప్రెస్ చేశారు. చీఫ్గా నిఖిల్ మాత్రం బెస్ట్ అని, హౌజ్ను చీఫ్గా శాసించే అధికారం ఆయనకు మాత్రమే ఉందని, నైనిక, యష్మిలు చీఫ్లుగా ఉండడానికి అర్హులు కారని నాగార్జున ప్రకటించారు. కేవలం తన క్లాన్లో ఒక్కరే ఉన్నా, ఆయన టీం రేషన్ లేకున్నా, వేరే కంటెస్టెంట్ డిమోటివేట్ చేస్తున్నా నిఖిల్ మాత్రం తన గేమ్ మీదనే ఫోకస్ చేస్తున్నారు. లవ్ బ్రేకప్ అంటూ పలు ఆసక్తికర విషయాలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. దీని వెనుక వాడే ట్రోలింగ్పై నిఖిల్ షాకింగ్ కామెంట్స్. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అనే కాన్సెప్ట్తో ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లోకి రెండవ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చారు నిఖిల్. ఆయన పూర్తి పేరు నిఖిల్ మలయక్కల్. కర్ణాటక చెందిన నిఖిల్ పలు కన్నడ సినిమాల్లో హీరోగా నటించారు. కానీ అక్కడ సరైన అవకాశాలు రాకపోవడంతో తెలుగు ఇండస్ట్రీలోకి గోరింటాకు అనే సీరియల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత అమ్మకు తెలియని కోయిలమ్మ, స్రవంతి లాంటి పలు సీరియల్స్తో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా సీరియల్స్తో పాటు పలు టీవీ షోలలో కూడా పాల్గొని మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో నిఖిల్ను గోరింటాకులో నటిస్తున్న కావ్యశ్రీతో పరిచయం ఏర్పడింది. కావ్య కూడా కర్ణాటక, బెంగుళూరు అమ్మాయి. ఈ సీరియల్ను తెలుగు ప్రేక్షకులు ఆదరించడంతో సూపర్ హిట్ అయింది. అదే సమయంలో కావ్య, నిఖిల్ జంట కూడా చాలా ఫేమస్ అయ్యింది. ఇక ఎంటర్టైన్మెంట్ షోస్, డ్యాన్స్ షోస్లలో వీరిద్దరూ కలిసి పాల్గొన్నారు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ను కూడా ప్రారంభించారు. అందులో వీరిద్దరూ కలిసి నటించిన షార్ట్ ఫిల్మ్స్, వీడియోలు, ఫోటోలు, రీల్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేసేవారు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని, వీరిద్దరూ చాలా రోజులు రిలేషన్లో ఉన్నారని టాక్ వచ్చింది. వీరి రిలేషన్ గురించి ఓ షోలో ప్రశ్నించగా, కావ్య చాలా మంచి అమ్మాయి అని, ఆమె నాకు బెస్ట్ ఫ్రెండ్గా ఉండడం తాను అదృష్టమని చెప్పాడు నిఖిల్. పెళ్లి గురించి మాట్లాడుతూ, ఇప్పట్లో ఏం లేదని, భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేమని, తన ఇంట్లో పెళ్లి ప్రెషర్ లేదని ఇంట్రెస్టింగ్ సమాధానమిచ్చారు. అందరితో అలా, నన్ను మాత్రం దూరం పెట్టి, స్టార్ యాంకర్పై అవినాష్ సంచలనం, ఏమైందో తెలియదు గాని, అంతులోని యూట్యూబ్లో వీడియోలు చేయడం మానేశారు. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. సరేలే ఏదో భేదాభిప్రాయం వచ్చింది, మళ్ళీ కలుసుకుంటారులే, వారి ఫ్యాన్స్ వెయిట్ చేశారు. అయినా ఫలితం లేదు. కనీసం నిఖిల్ బిగ్ బాస్కు సెలెక్ట్ అయితే, తన ఫ్రెండ్ అందరూ నిఖిల్కు విషెస్ చెప్పారు. కానీ, కావ్య మాత్రం ఓ సెంటిమెంట్ గానీ, మెసేజ్ పెట్టలేదని టాక్. కట్ చేస్తే, బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్, ప్రస్తుతం తాను సింగిల్ అని చెబుతూ కేవలం ఆట మీద ఫోకస్ చేయడానికి బిగ్ బాస్కొచ్చానని, ఇక్కడ ఎలాంటి అమ్మాయిని వెతుక్కునే అవకాశం లేదని చెప్పుకొచ్చాడు. తన జీవిత భాగస్వామిని తల్లి తీసుకొస్తుందని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో నిఖిల్, కావ్యశ్రీ బంధానికి బ్రేకులు పడ్డాయా అని వీరి ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.